నా ఇంట్రో నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేశాను అనేది మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ వీడియో వినండి. అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఫ్లాష్ బ్యాక్ అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఫ్లాష్ బ్యాక్ గత ముఖ్యమంత్రి గారికి కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఇదే చర్చింగ్ జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. కమలాసన్ ఆయన కూర్చొని చేయమంటాడు, ఈ లొడ్లు కలపన ఎవటి సెన్సర్ ఎవరు చెప్పరా మాట. ఆయన కూర్చొని చేయమంటాడు, ఈ లొడ్లు కలపన ఎవటి సెన్సర్ ఎవరు చెప్పరా మాట. ఇది రియలైజేషన్. చూశారు కదా, మా పెద్ద అపరిచితుడు అమ్మమ్మలాగా ఉన్నారా నాయన. ఒక్కొక్కడు జంతువుల్లో కొవ్వు కలిపింది, పంది కొవ్వు కలిపారు, మనుషుల కొవ్వు కలిపారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆ కుక్కల వ్యాన్ ఎక్కేసి ఇష్టం వచ్చినట్టుగా మొత్తం దుష్ప్రచారం చేయడం. ఆ చెత్త మీడియాలు ఉన్నాయి కొన్ని, దాంట్లో కూర్చొని ఆ పచ్చి పకోళ్ళు గాళ్ళని కూర్చోబెడతారు నలుగురిని. ఇంకా దాని గురించి రోజు అదే. మీరు ఇప్పుడు కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి యూట్యూబ్లో, అవే ఉంటాయి. రోజు దుష్ప్రచారం చేయడమే. అప్పుడు సీఎం నేను చెప్పానా ఎవరు కలిపారండి, నేను చెప్పలేదు గత ముఖ్యమంత్రి అని అంటుండు. ఇప్పుడు మరి ఆ వీడియో ఇప్పుడు ఎందుకంటున్నా అడల్ట్రేషన్ జరిగింది నేను ఎప్పుడు చెప్పలేదే అని చెప్పి. మీ రాజకీయాల కోసం పాపం ఆ ప్రజల మనోభావాలని దెబ్బతీస్తున్నారు కదా నాయన. సనాతని హిందూ అనుకుంటా ఊగిపోయినావు కదా. సనాతని హిందూ అనేటోడు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకుంటాడు. దాంట్లో ఏమైనా జరిగితే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకి జాగ్రత్తలు అట్లా చెప్పాలి వాళ్ళకి. మీరేంది ఆడ కలవకముందే విచారణ జరగకముందే జరిగేసింది, మొత్తం కొవ్వు కలిపేశారు, మొత్తం స్కామ్ జరిగేసిందని చెప్పి. ఎవడైనా అట్లా చేస్తారా? ఏ క్రిస్టియన్ ఏ మతం అయినా సరే ఇట్లా కలపండి వాళ్ళని అట్లా అన్యాయం చేయాలని చెప్పి ఎవడైనా అట్లా అనుకుంటాడు? అసలు ఎంత వేస్ట్ వాడైనా అసలు అనుకుంటారు అసలు అట్లా ఎవరైనా? నీ మనస్సాక్షి తెలుసు అంటాడుగా. మళ్ళా దెన్ సీఎం నేను అప్పుడు చెప్పలేదే అని అంట. ఇప్పుడు కొంతమంది వచ్చి మీడియా మీద వచ్చి మాట్లాడుతారు కొంతమంది. నాగబాబు ఆయన అసలు నేను సెక్యులర్ని, నేను నాస్తికుడిని, నేను నమ్మను. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఆయన ఇప్పుడు మీకు నేను చూపిస్తాను మీకు అది. ఆయన పోయినసారి ట్వీట్ ఏం చేసిండో ఇప్పుడు ఏం చేసిండో అని చెప్పి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడడం. ఏమ్మా మీ జీవితాల కోసం పాపం వాళ్ళ ప్రజలు వాళ్ళు ఇంతగానో నమ్మి తిరుమల తిరుపతి దేవుని అందరు నమ్ముతారు. మీరు దాన్ని అపవిత్రం చేసేసి దాంట్లో అది కలిసింది ఇది కలిసిందని మొత్తం లంగ ప్రచారాలన్నీ చేసేసి మొత్తం మభ్యపెట్టడం ప్రజల్ని. అందరి దగ్గరికి ఫోన్లు వచ్చినాయి, అందరి దగ్గరికి అన్నీ వచ్చినాయి. మీరు చెప్తే ఎవరు నమ్మరాడా? నీ అమ్మ మీలాంటి నమ్మే కొంతమంది గొర్రెలు సైనిక్స్ ఉంటారు చూసినావా, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అయ్యి వాళ్ళు ఎర్రిపుగ్గాలు అవుతున్నారు. నేను అసలు ఆ మాట అనకూడదు కానీ అనాల్సి వస్తుంది. మరీ ఇంత దారుణంగా వాడుకుంటారు ఏంద్రా నాయన మీరు. కొంచెమైనా ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం. అప్పుడు మా తల్లిని దూషించారు, లోకేష్ గారిని క్షమించాను, ఖబర్దార్ అన్నావు కదా, మరి పోయి వాళ్ళతోనే పోయి జత కలిపినావు. ఇప్పుడు ప్యాకేజీల కోసమే కదా. నువ్వే అంటావు మళ్ళీ దాంట్లో నేను ఇద్దరు మాడుకుంటే ఆ మీడియాలకు ఎలా వస్తాయండి? ఇంత సీట్లు అడిగాడు, ఇది అడిగాడు, ఇన్ని డబ్బులు అడిగాడు అని చెప్పేసి నువ్వే దాంట్లోకి వచ్చి మాట్లాడినావు మీడియా ముందుకు వచ్చి. ఆ వీడియోలు కావాలంటే చూపిస్తాను మీకు, చాలా ఉన్నాయి నా దగ్గర ఇలాంటి. అసలు మీరు మనసులో లేకపోతే మానవ మృగాలు అసలు ఎవరికి అర్థమే కావట్లేదు. అసలు మీరు అనుకుంటున్నారేమో మీరు చెప్పేది ప్రతి ఒక్కరు నమ్మేస్తారు అని చెప్పి. రేపు 29/34 చూపిస్తారు వీళ్ళేంటిదో. మరీ అంత ఘోరం అరా నీ అమ్మ. అసలు మీ రాజకీయాల గురించి పాపం వాళ్ళని పిచ్చోళ్ళు చేస్తున్నారు పాపం ఆంధ్ర ప్రజలను అందరినీ. నేను ఒకరోజు నిన్న అదేంది అదొక మొత్తం ఏది డ్రెస్సులు మొత్తం కాషాయ బట్టలు వేసుకొని అది వ్యాన్లు ఎక్కి, అది కుక్కల వ్యాన్ ఉంటుంది కదా డీసీఎం అంటే డిప్యూటీ సీఎం, ఆ వ్యాన్ ఎక్కేసి అరవడం. ఐ మీన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ ఈ ప్రజల మనోభావాలు దెబ్బతిండు. ఏమైనా జరిగితే మేము చర్యలు తీసుకుంటాం, ఎవడైనా చేసి దాంట్లో బొక్కలేస్తాం అని చెప్తారు విచారించినాక. ముందే మీరుకొచ్చి మీడియాల మీదకి వచ్చేసి ఇట్లా అబద్ధాలు చెప్పరు. సనాతని హిందూ బతుకులు రా.